వారం రోజులాయా ఇంటికి రాలేడు, మరి స్నానం చేయలేడు, మరి ఎక్కడికి వెళ్ళిందేమో. నేను సర్ది తీసుకొని గొర్రెలు కొట్టుకొని ఎక్కడికి పోయినేమో. వారం అయిపోయింది, 10 రోజులా చూడంగా. ఈ సతి మాత్రం వారం రోజుల నుంచి సతి ఇక్కడ తీసుకుపోయినావా? అలా కాదు, ఆ ప్రేమతోని మన తాత కొట్టే తాత, ఆ తాత అన్నాడు, పిల్లలు పిసా ఉన్నావు, అలా గొర్రెలు ఉన్నాయి, ఆయన బరోబరి మొగడు ఉంటాడంటే ప్రేమతో సర్టిఫికేట్ తీసుకుని వచ్చిన. అంటే ఇయ్యలా తెచ్చినావా? 10 రోజులాయా సతి తీసుకొని ఇయ్యలా చేసుకొని నిర్మాణ పోయి 2 కిలోల మటన్, 11 రొట్టెలు ఓలకు నీకా ఓలకు వారం రోజులైన మొగడుతున్నాక ఒక్కసారి 11 రొట్టెలు ఇచ్చా అందరా తిన్నప్పుడు అలా 4 రొట్టెలు కలాస్. రొట్టెలు మరి ఎట్లుండే నా మొగడు తగ్గరా చూసినావా? సభ ఖర్చుపోయి నా చేతిలో పోతుంటాడు, ఎట్లా పోడు చాలా చేతిలో పోతుంటాడు. చాలా చేతులు చాలా ఆయిల్ పుట్టినప్పుడు ఆమె ముందు వేసి రాకుండా దేనికి? కాళ్ళకు చేతులు కాళ్ళ చేతులు పుట్టినప్పుడు అప్పుడు ఉన్న దొరకకుండా వాడు కొట్టి అయిపోతుంది, నా కొట్టి అయిపోతుందని రామల ఇంటికి పోయిందట. రామల ఇంటికి పోయి వాయిల్ ప్యాడ్ మొత్తం ఎట్లా చేసి మన్మడికి నూనె లేదు, ఇక నాకు చెప్పింది ముసలి చచ్చిపోయిందట. చచ్చిపోయి మొదలు చెప్పింది మన్మరాలు ఇట్లా ఆయన ఏమైంది నువ్వు చూస్తే అందం కొట్టినావు, గడివాళ్ళకి పిల్లవు, నేను గడివాళ్ళవు మాకేం తెలుగు రాదు, మా చదువుకోలే ఏం లేదు. ఇక పోరాడి చూడగానే నా మనసు పోయింది. నల్ల ఉంటాడు, కాకపోతే చేప తల ఉన్న నీళ్ళ నీకన్నా వాళ్ళని ఇంకా డోర్ పాటు ఎక్కడ ఉంటుంది. వారం రోజులానే చూడగా నా ప్రాణం ఇట్లా అందుకే 12 రొట్టెలు, 2 కిలో మటన్ ఇంకా దానికి తోడులు తెచ్చినా ఏమో అది ఏమో వెళ్ళినాయి కదా పచ్చడి అవి ఇంత పోటీ ఉంటాయి. అది ఏమో నా తమ్ముడి కన్నా తీసుకురావాలంటే బాగా తీసుకురచ్చిండు. అట్టనా? మీ బావ యారు కనబట్టలే మరి పోతున్నా. ఇప్పుడైతే దాదా మరి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? పోలు నేనేం నేను నేనే ఉన్నా. పొలం లేదా చెప్తుందా? లేదా నేను ఒకసారి చూసినట్లయినా అట్ట కిందనా ఇది పోతుంది నీరాయిపోయాడు ఈత కాదు కాక చూసినట్టు నేను నీరాయిపోయాడా మీ ఆయన చూడు అయ్యో అయ్యో పక్క అయిపోయిండు, దిగిపోయిండు గొర్రా. అయ్యో నీ 2 మనుషులు నేను కొట్టేది, అది దేవుడు కట్టిగా కొట్టేది, దేవుడు కట్టిగా కొట్టేది. నువ్వు కొట్టాలను ఎవరిగా ఉండేది ఊరు అన్నప్పుడు ఎందుకు దానికి ఇల్లు ఉంటది, చేతికి దానికి చేను ఉంటది, మనిషికి మనిషి ఉంటాడు. నేనే 6 నెలలకి ఎక్కాయనుకున్నాక అంటే నువ్వు బావ అంటే దగ్గర బావ అంటే నేను దగ్గర పోలే. ఆమె ఏమన్నాడంటే మా బావ యారు కనబడ్డా అన్నాడు. అంటే నీ పొలం ఉన్నదా? పొలం లేదని చెప్పిన దగ్గర పోతావా? దగ్గరికి పోలే. ఇలా ఉన్నది అని ఉంటున్నా. ఏరే పడాలి 6 నెలలు ఆయా. ఇంకా నువ్వు ముట్టుకుంటావు పోయి. నేను ముట్టలేదు అయ్యా. అన్నా 6 నెలలు ఆయా నేనున్నా.
ఆరు లైన్ అని కూర్చున్నానికి కోపం చాలా బాగా అవుతుందని ఎంత కోపంతో నచ్చినా కానీ అమ్మా ఎంత కోపంతో నచ్చినా పిల్లమని అది చేతయ్యగానే రొట్టెలు మటన్ మూటలు ఇస్తే మూటలు ఇస్తే పుచ్చుకోమంటారు అదే అదే ఏమంటారు అరే రెండా నెల ఒక్కసారి కలిసిన పినుగుల తోలి ఏమిటి తీస్తారు నువ్వు అదేమో చేతేసుకో నోటు దవడం పెట్టుకో షో కట్టి అది గాడి తిన నాకు వేసుకొని వేసుకుంటుంది అప్పుడు జై శక్తి మాతా की జై రావు జమ్మకు జై శక్తి మాతా की అయ్యయ్యో మల్లమ్మ అకలాయి పండుకున్నదే
వచ్చిండు ఓరా వచ్చిండు ముగ్గురా ఒక్కడ రోజు గుట్ట తిరిగాడు వచ్చినట్టున్నాం ఈ గుట్ట రోజు తిరిగాడు నేను ఏదేమా అగో ఇంటికాడ చాయ్ వెళ్ళడు అన్ని వేసుకొని బాగుంటుంది బాగా ఉంటుంది నీకు అంటలో పిల్లగాళ్ళ స్కూల్కి పంపియాలా, వాళ్ళకి రెడీ చేయాలా, తానాలు చేపియాలా, అన్ని తగ్గ తగ్గల మడ్డి చాయ్ చెప్పగానే ఆయన వచ్చి చుట్టాం చేద్దాం ఇవి ఉన్నది ఏదో ఒకటి మనం కూడా నలుగురు ఐదుగురు ఉన్నది కదా చాదాగవా ఏం తాగుతాం ఈయన ఏలా చూడు అదే ఇలా లాస్ట్ ఓనర్కి వచ్చాడు కదా ఆ? ఏమంటావే మల్లమ్మ నీది భారీ ఉన్నది ఏనా వచ్చావా దాగి ఏమంటావే మల్లమ్మ నదికింత జాలవాయే అంతులు చెప్పాలా ఏమంటావు మళ్ళమ్మ ఎందుకు ఇంత ఆలోచన చెప్పరాదు నీ తోట చెవులు చెప్పాలి ఆయన అట్టిన మంచిగా కాడు కొత్త కొత్తగా పోలేగాడు